ఇక్కడ ఒకటి శంకు పుష్పాల ప్లాంట్. దీన్ని అపరాజిత అంటారంట. నేను కలర్స్ పెట్టాను, మరి ఏం కలర్స్ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్లూయే కనబడుతుంది. ఇంకా 2-3 మొక్కలు ఉన్నాయి, ఏం కలర్ వస్తాయి చూడాలి. నేను పెట్టింది వైట్, ఎల్లో, రెడ్, బ్లూ 4 ఆర్డర్ పెట్టాను. ఆన్లైన్లో సీడ్స్ వేశాను. 2-3 కుండీలలో ఉన్నాయి, చూడాలి. పువ్వులు పూస్తే తెలుస్తాయి మనకి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ పైకి వచ్చాను టెర్రస్ గార్డెన్కి. కొంచెం ఇంప్రూవ్మెంట్ మొక్కలకి. బచ్చలి, బంతి నారు కొంచెం చివర్లు చుంచేద్దాము. అప్పుడు ఏంటంటే ఎక్కువ కొమ్మలు వచ్చేస్తాయి, బాగా బంచెస్ లాగా పూస్తాయి అన్నట్టు. ఇవి విత్తనాలు కాలీఫ్లవర్. ఇవైతే ఏంటో ఇంకొచ్చిన తర్వాత తెలుస్తాయి. అక్కడ కూడా ఎర్ర గోంగూర అంట, టైర్లలో పెట్టాను. ఇది మరి పాలకూర అయి ఉంటుంది, గుర్తులేదు. అవి పెద్దగా అయితే తెలుస్తుంది. ఇక తోటకూర మొక్క ఒకటి వచ్చింది, సరే ఉండనే ఉంచేసాను. ఈ మిరప బెండ, ఇది తీగ గులాబీ, ఏం కలర్ వస్తుందో చూడాలి. మంచిగా ఎండకు వచ్చిన తర్వాత చూడండి ఎంత చిగురులు వేస్తుందో. మిరప అంతా బాగా వస్తున్నాయి. మిరప ఎండ తగులుతుంది కదా. అడీనియం ప్లాంట్. ఇక కూరగాయలన్నీ గ్రో బ్యాగ్స్లో పెట్టాను. మిర్చి, బంతి నారు, అలాగే వంకాయలు. ఈ విత్తనాలన్నీ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి కదా, అవన్నీ మళ్ళీ వేరే కుండీలలో నాటుకోవాలి. తర్వాత ఏమేమి వస్తాయో చూడాలి. సోరా, ఈ చిక్కుడు అనుకుంటా, ఇదేంటో ఇదొక రకం కాకర. 4 పార్టీషన్ లాగా వేశాను, పెద్ద బాక్స్ కదా అని. అలాగే ఇది స్పెషల్, సంథింగ్ స్పెషల్ ఈరోజే నాటాను. ఇది ఇలాచి, యాలకుల మొక్క. ఇవన్నీ అంటే బెండ విత్తనాలు పెట్టాను. సరే కొద్ది రోజులు గ్రోత్ వచ్చేంత వరకు అవి కూడా బెండాయి తీసి వేరే వాటిలో పెడతా, ఓకేనా. ఇవి కూడా ఏంటో అర్థం కాలేదు, పెట్టాను. తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేసుకోవాలి విత్తనాలు. అలాగే ఇక్కడ ఇదొకటి బంతి, అదొకటి మిర్చి, ఇది కొత్తిమీర వేసాను. ఇది వచ్చి ఏమన్నాడు, దబ్బకాయ అంట. దబ్బకాయ ఇది కూడా బెండనే. ఇది మామిడి, ఓకే. ఇది జామ, ఇది కూడా ఏవో విత్తనాలు మొత్తానికి. ఇది సిలోన్ బచ్చలి, మా సీతమ్మ ఇచ్చింది, వేశాను. ఇది అపరాజిత శంకు పుష్పాలు. ఇవి వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్, మీకు తెలిసిందే. ఇది ఎల్లో కలర్ పూలు వస్తాయి, క్రీపరా మరేంటి చూడాలి. ఇది మిరాకిల్ ఫ్రూట్. ఇది స్పెషల్, సంథింగ్ స్పెషల్ ఏంటో చెప్పుకొని చూద్దాం. దీని పేరు మీరు కామెంట్లో చెప్పండి, ఏంటో చూస్తాం, ఓకేనా. ఇది చూడండి, ఇది అందరికీ తెలిసిందే, కరివేపాకు. ఇది లక్ష్మణ ఫలం, ఓకే. ఇప్పుడే ఈరోజే పెట్టాను. లక్ష్మణ ఫలము సీతాఫలాల్లో ఒక రకం, క్యాన్సర్ పేషెంట్లకు చాలా మంచిదంట. ఇది ఒకటి మొన్న తీసుకొచ్చాడు మా అబ్బాయి, పెట్టాను. ఇది నార్మల్ సీతాఫలం. ఇవి కూడా విత్తనాలు ఏంటో కానీ మొత్తానికి పెట్టాను, కానీ కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది. ఇది ఒక మామిడి మొక్క. ఇది జామ. ఇదిగోండి జామకాయలు, చిన్న చిన్న కాయలు వచ్చేసాయి. దాని పువ్వులు ఉండే 5 జామకాయలు వచ్చాయి. ఇది ఒక మామిడి మొక్క. ఇది బిల్లగన్నేరు, బెండ. ఇవి ఏంటో మరి విత్తనాలు రావాలి, వస్తే తెలుస్తాయి. విత్తనాలు వెళ్తాను చెప్పాను కదా. ఇవన్నీ ఇదిగోండి బీరపాదు వస్తుంది, నేతి బీర. ఇదిగో కొత్తిమీర కొంచెమే వచ్చింది. మెంతి మాత్రం చాలా బాగా వచ్చింది, చూసారా, సూపర్. ఇదిగో బీర, ఇదిగోండి నార్మల్ బీర ఎంత బాగా వచ్చిందో. ఇలా కొన్ని మొక్కలు తీసేయాలి, ఎక్కువైపోయినాయి. ఇది నేతి బీర, ఇది ఇంకా రావాలి, టైం పడుతుంది. మావాడు ఆడుతున్నాడు. ఇదంతా పచ్చిమిర్చి. ఇదిగో టమాటా, పూతకొచ్చిన టమాటా, పూతకొచ్చింది, చూసారా, పూతకొచ్చింది. ఇది ఒక ఫ్రూట్ ఏంటో, ఇది చిక్కుళ్ళు కూర్చొని కాస్తాయంట. ఇది గోంగూర, పెట్టాలి మళ్ళీ కుండీలలో చిన్న చిన్నగా. ఇది కూడా
టమాటా పూతకొచ్చింది, పూతకొచ్చింది, పూత. ఇది ఒక విత్తనాలు వేసాను. ఇది ఒకటి ఇది టమాటా ఈరోజు చిన్న ముక్కలు పెట్టాను. ఇదిగోండి స్ట్రాబెర్రీ. మరి ఇది పూతకు రావడమా ఆకుల తెలియదు నాకు. మొత్తానికైతే కొత్త చిగురు వేసింది మొత్తానికి. అంటే కింద ఉన్నప్పుడు అంత రాలేదు, పైకి వచ్చిన తర్వాత ఎండ తగులుతుంది కదా, ఇదిగో వస్తుంది, బాగా వస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది కదా మనం పెట్టిన మొక్కలు పూస్తుంటే కాస్తుంటే. ఇదిగో మొన్న మందారం తీసుకొచ్చాడు మా అబ్బాయి, లోకల్ మందారాలు ఒక 3 మొక్కలు తీసుకొచ్చాడు, వేసాను, చిగురు వస్తుంది. అసలు ఇప్పుడు రాననుకున్నాను, వర్కర్స్ ఏదో పని ఉంది అని అంటే సరే అని పైకి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఇదిగోండి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఈ కుండి పెడుతుంటే పగిలిందంట వెస్ట్రన్ టాయిలెట్. సరే అది కింద ఉంది, పైన పెట్టేశారు. దీనిపైన ఒక మొక్క పెట్టడమో ఏదో చేయాలి. దానికోసం వర్కర్స్ పైకి వచ్చి ఎక్కడ పెట్టాలో చెప్పండి అమ్మ, మీకు కదలదు అని అంటే వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? అమ్మయ్య, ఇంత పని చేస్తున్న రోజు. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ హార్వెస్ట్ మెంతికూర. అయితే మెంతి గింజలు పెట్టాక వర్షం వల్ల అంతా పాడైపోయింది. నిన్న మొన్న తీస్తే బాగానే ఉండేది, కానీ ఏం చూద్దాంలే అనుకున్నా. సరే, ఒక్కరోజు కూరలకైతే పనికొస్తుంది. ఇది మెంతి కూర పైన పెట్టింది, మంచిగా వచ్చింది. ఇది మాత్రం కింద నాటాను నేను, వర్షం నెల పాడైపోయింది. బాయ్.